హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది నా క్వార్టర్ నుంచి అలా బయటికి వెళ్తుండగా మా ఫ్రెండ్స్ చెప్పారనమాట, ఇక్కడ దగ్గరలో ఒక పల్లెటూరు పక్కన చెరువు ఉంది, ఒక ప్రకృతి చాలా బాగుంటుందని. ఈ మీరు చూస్తున్నది అంతా కూడా మేము ఉంటున్న క్యాంప్ అనమాట. ఈ క్యాంప్ బ్యాక్ సైడ్ నాకు క్వార్టర్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మా యొక్క బౌండరీ సరౌండింగ్స్ ఏరియాస్ చూడడానికి చాలా హ్యాపీ పీస్ఫుల్గా ఉంటుంది క్వార్టర్ క్యాంప్లో కూడాను. అలా రన్నింగ్ చేస్తూ వస్తుండగా ఈ యొక్క నేచర్తో పాటుగా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా. ఈ ప్రకృతి కారణంగా నాలో ఇంకా రన్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలని ఒక ఉత్సాహం అనేది కూడా చాలా పెరగడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే మీరు ఈ వెనక కనిపిస్తున్న చెరువు కూడా నేచర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకోసమని ఈ చెరువు కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ చెరువులో కూడా చాలా విశాలవంతమైంది. ఇక్కడ చాలామంది మెడిటేషన్కి అలా వాకింగ్ చేయడం కూడా వస్తుంటారు పల్లెటూరు ప్రజలలో కొంతమంది. ఈ యొక్క చెరువులో చూసినట్టయితే దీని పక్కనే ఒక ఎన్టీపీస్ ప్లాంట్ ఉండడం వల్ల కూడా దీని యొక్క లొకేషన్స్ అనేవి కూడా అట్మాస్ఫియర్ అనేది కూడా కొద్దిగా అప్పుడప్పుడు చేంజ్ అవుతుంటుంది. కానీ ప్రజెంట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది చూసిన ఇక్కడ చాలామంది స్నానం కూడా చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది చివరి చూస్తున్నారుగా పిల్లలు కూడా చాలామంది కుర్రవాళ్ళు చాలామంది స్నానం చేస్తుంటే ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. చిమ్నీలు కనిపిస్తున్నాయి కదా, ఈ చిమ్నీలు అనేవి ఎన్టీపీసీ అనమాట. ఈ చిమ్నీల్స్ చూడండి హాట్ గ్యాస్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతున్నాయి. ఈ యొక్క లొకేషన్స్ అన్ని చూసినాక నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఎంత మంచి చెరువు, ఇక్కడ పల్లెటూరు వాతావరణం చూసారు. మెట్లలో దిగుతుండగా కొన్ని లొకేషన్స్ అని మీకు చూపించడం జరుగుతుంది. చెరువులో నీరు కూడా చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలామంది పల్లెటూరు వచ్చి స్నానం అండ్ బట్టలు ఉతకడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చూసిన చెరువుతో పాటుగా ఇక్కడ పల్లెటూరు వాతావరణం, కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ బీడు భూములు, పక్కన కనిపిస్తున్న కాలువ తర్వాత ఉన్న పొలాలన్నీ కూడాను వరి నాట్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ చూస్తున్న బ్రిడ్జ్ చూస్తుంటే మీకు కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అనుకుంటా. ఈ బ్రిడ్జ్ చూస్తుంటే మా ఊర్లో ఉన్న బ్రిడ్జ్ కూడా నాకు గుర్తుకొస్తుంది. ఈ యొక్క నేచర్ అనేది చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా అనిపించింది. ఉన్నంతసేపు కూడా ఒక టైంని ఎంజాయ్ చేసినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. ఈ ఆవులు, ఈ యొక్క నేచర్, ఈ కాలువలో వాటర్ అనేది ఏ నది నుంచి వచ్చిందో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వాటర్ అనేది వరి నాట్ల కోసం యూజ్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది రైతులు. ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా వర్ష ఆధారంతో పండించే పొలాలన్నమాట. ఇక్కడ వెళ్తున్నారు ఇద్దరు మహిళలను చూస్తున్నట్టయితే వాళ్ళు వరి నాట్లు వేయడానికి వెళ్తున్నారు. ఇంకా చాలామంది ముందు కూడా ఉన్నారు, వాళ్ళని చూపిస్తాను. మీకు కనిపిస్తున్నారుగా ఈ టీం అనేది వరి నాట్లు వేయడానికి వెళ్తున్నారు. ఈ పక్కనే ఒక రైతులు అనేవారు ట్రాక్టర్లతో పొలాన్ని చదును చేసుకొని వరి నాట్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు. వీడియో మరికొద్ది చూసిన తర్వాత మీకే అర్థమవుతుంటుంది. చూడండి, ఇక్కడ మరి ఇంకో టీం కనిపిస్తుందిగా, ఈ టీం కూడా వరి నాట్లు వేయడానికి వెళ్తున్నారు. ఈ యొక్క మబ్బులు, మేఘాలు చూస్తుంటే రియల్లీ చాలా ఎంజాయ్ చేసాం. ఇవి ఉన్న ఒక 1 అవర్ కూడా ఒక పల్లెటూరు వాతావరణాన్ని మళ్ళీ మా యొక్క ఊరు వాతావరణాన్ని జ్ఞాపకం చేసింది. ఇక్కడ చూసిన వరి నాట్లన్నీ వేసి ఈ వరి నాట్లకు నీరు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టయితే ట్రాక్టర్తో చదును చేస్తున్నారు వరి నాట్ల కోసం. ఈ పక్కన వరి నాట్లు వేయడానికి చాలామంది మహిళలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ నేచర్ చూడండి, పువ్వులు కూడా ఇక్కడ పొలం గట్ల చుట్టూ చూడండి. వీరి మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ మా సైడ్ వరి నాట్లు వేయడానికి ఆకు కట్టలు అంటారు. ఇవన్నీ వరి నాట్లు వేసి కొన్ని సిద్ధం చేసుకున్నారు, కొన్ని వరి నాట్లు వేయడానికి రెడీ చేస్తున్నారు. ఈ కాలువ అనేది నీరు కూడా చాలా స్వచ్ఛమైన నీరు కొద్దిగా వస్తుంది. ఇంకా వర్షాకాలంలో కంప్లీట్ అయ్యేసరికి ఇంకా చాలా ఎక్కువ నీరు అయ్యే అవకాశాలు ఉన్నాయి.